పంచాంగం అనేది సంస్కృత పదం. పంచాంగం అనగా 5 అంగాలు కలది. పంచాంగంలో ఉన్న 5 అంగాలు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 5 అంగాలు మహాకాలుడు అయిన ఈశ్వరుని 5 శిరస్సులు. అఘోర అగ్ని, వామదేవ జలం, సద్యోజాత పృథ్వీ, తత్పురుష వాయువు, ఈశాన ఆకాశం. పైన పేర్కొన్న 5 అంగాలు పంచభూతాలను శాసిస్తాయి. పంచదేవతలు పాలిస్తారు. పంచాంగం కాలం నాణ్యతను తెలియజేస్తుంది. పంచాంగంలో ఏవి దేనిని సూచిస్తాయో చూద్దాం. వారం అగ్నితత్వం, అధిపతి కుజుడు, అధిదేవత సూర్యుడు. తిథి జలతత్వం, అధిపతి శుక్రుడు, అధిదేవత గౌరి. నక్షత్రం వాయుతత్వం, అధిపతి శని, అధిదేవత రుద్ర. కరణం పృథ్వీతత్వం, అధిపతి బుధుడు, అధిదేవత గణపతి. యోగం ఆకాశతత్వం, అధిపతి గురువు, అధిదేవత విష్ణు. మానవ శరీరం పంచభూతాలచే నిర్మితమైంది. మన దేహంలో గట్టిగా ఉన్న భాగమంతా పృథ్వీ, ద్రవముగా ఉన్నదంతా జలం, ప్రకాశంగా ఉన్నదంతా తేజస్సు, చలనముతో కూడి ఉన్నది వాయువు, మనలో డొల్లగా ఉన్నదంతా ఆకాశం. కుజుడు, శుక్రుడు, శని, బుధుడు, బృహస్పతి వీరు కాలం నాణ్యతను తెలియజేస్తారు. కుజుడు వారం ప్రాధాన్యతను తెలియజేస్తాడు. శుక్రుడు తిథి నాణ్యతను, శని నక్షత్రం ప్రాధాన్యతను, బృహస్పతి యోగం ప్రాధాన్యతను తెలియజేస్తారు. కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనురాధ, ధనిష్ట అతి సుందరమైన వారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరినీ చూచి ముచ్చటపడి దక్ష ప్రజాపతి వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన బిడ్డల వలె పెంచాడు. ఆ బిడ్డలకు తగిన వరుని కొరకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరి చేత ఒక పూలమాల తయారు చేయించి చంద్రుని మెడలో వేయించాడు అని పురాణ గాథ. స్వస్తి.